హాయ్, నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్. ఆయు న్యూరాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ని. వర్టిగో గురించి పేషెంట్స్ కొంతమంది హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారు, లేదంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారు. సో వన్స్ ఈఎన్టీ అండ్ హార్ట్ కాజెస్ రూల్ అవుట్ అయిపోయిన తర్వాత అది న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అని మా దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్ గా నేను మీకు వర్టిగో లైక్ దేని వల్ల వస్తుంది అనేది చూస్తూ ఉంటాం. అది సర్వైకల్ స్పాండిలోసిస్ మోస్ట్ లైక్లీ కాజ్ ఉంటుంది. సర్వైకల్ కాజెస్ లో వర్టిగో అనేది మీకు ఆల్రెడీ వర్టిబ్రల్ ఆర్టరీ ప్రెషర్ వల్ల, లేదంటే ప్రాప్రియోసెప్టివ్ మిస్ మ్యాచ్ వల్ల, సింపాథెటిక్ నర్వ్ ఇరిటేషన్ వల్ల వస్తుందని చెప్పాను కదండి. సో అలా కాకుండా వాస్కులర్ కాజ్ వల్ల మీకు వర్టిగో ఎలా వస్తుంది అంటే, ఈ ఎప్పుడైతే వర్టిబ్రల్ ఆర్టరీ మీద ప్రెషర్ ఉందో, సో కొన్ని డైరెక్షన్స్ లో నెక్ రొటేషన్ అయినప్పుడు వర్టిబ్రల్ ఆర్టరీ కింక్ అయ్యి బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ పాజ్ అవ్వడము, లేదంటే స్లో డౌన్ అవ్వడం వల్ల కూడా వర్టిగో అనేది కామన్ గా మనకు ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ డైరెక్ట్ గా ఈ వర్టిబ్రల్ ఆర్టరీస్ మీకు రెండు జాయిన్ అయ్యి బెసిలర్ ఆర్టరీ అని ఫామ్ అయ్యి అక్కడి నుంచి సెరిబెల్లం, మిడ్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్ స్టెమ్ కి సప్లై చేస్తూ ఉంటుంది. దీన్ని జనరల్ గా దే కంట్రిబ్యూట్ టు ద మెజారిటీ ఆఫ్ ద పోస్టీరియర్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్. సో సెరిబెల్లం అనేది అంటే లైక్ మీకు ఇందులో కనపడుతుంది కదండి. సో దీన్ని ఇది సెరిబెల్లం అంటాం. ఇది సో వెనకాల భాగంలో ఉంటుంది, నెక్ పైన భాగంలో వెనకాల భాగంలో ఉంటుంది. సో ఇది ఒక మనిషి స్టేబుల్గా నడవడానికి చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. సో దీనికి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అయినప్పుడు ఇది చేయవలసిన ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల కూడా వర్టిగో అనేది వస్తుంది. థ్యాంక్ యూ.